ఈరోజు అక్కడ లోకల్గా అందరిలో జరిగినటువంటి గొడవ, అక్కడ ఏదో ఒక ఇంటికి సంబంధించినటువంటి వాదం, మున్సిపల్ స్థలంలో ఇల్లు కట్టుకుంటే దాన్ని ఏదో మున్సిపల్ అధికారులు కూల్చేశారు. కూల్చేస్తే పేరు నాని గారు అక్కడికి వెళ్ళి కాస్త అడావుడి చేశారు. అడావుడి చేసి ఆయన మాట్లాడినటువంటి కామెంట్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఆ అంశం చెప్పుకోదగినటువంటి అంశంగా ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఆ బయట విన్న తర్వాత మనం దాన్ని బట్టి మనం అనాలిసిస్ చెప్పడానికి అవకాశం ఉంది. ఒకసారి అది ప్లే చేయండి. అయితే ఈ పాడు పనులు తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరు అని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు అధికారుల? అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, ఏ ఎస్పీ గారు, కమిషనర్ మీ పోలీసులకి పోలీస్ రిక్విజిషన్ ఇచ్చాడా, ప్రొటెక్షన్ అడిగాడా? ఫోన్ చేసి కుళ్ళు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్స్ నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? అది సార్, అంటే ఆఫీసర్లు ఏపీకి తెలంగాణకి జనరల్గా అంటే ఆయన ఎవరైతే ఏసీపీ ఎక్కడ ఇల్లు అనేది తెలుసుకున్నాడు, అది ఆయన ఇంటికి కూడా వెళ్ళి వచ్చినట్టున్నాడు, అది ఎక్కడో విజయవాడలో అది ఎక్కడ ఉండిద్ది. ఎవరైతే గోపాలరావు ఇల్లు హైదరాబాద్లో ఉన్నట్లుంది, అందుకని హైదరాబాద్లో ఉంటే రేపు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన కాళ్ళు పట్టుకొని అయినా సరే నేను మీ సంగతి తెలుస్తా అన్నాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు గెలవరని వైఎస్ఆర్సీపీ పార్టీ నేత పేరు నాని ఒక స్టాండ్ తీసుకొని చెబుతున్నారు, అంతేగా? అంతేగా? అంతే పక్క. అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కుపెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు రాకూడదు, రేవంత్ రెడ్డి గారు రాకూడదు, కేసీఆర్ గారిని గద్దెనెక్కించాలి. కేసీఆర్ గారు గద్దెనెక్కితే ఆయన కాళ్ళు పట్టుకొని వాళ్ళకి అక్కడ ఎవరైతే కక్షలు ఉన్నాయో, ఎవరైతే కార్పణాలు ఉన్నాయో వాళ్ళందరి సంగతి ఇక్కడ వాళ్ళు ఇల్లు గోవలగొట్టి వాళ్ళందరూ పడగొట్టి వాళ్ళందరి సంగతి తేలుస్తారనేది ఇండికేషనా? అది పొలిటికల్ లైనా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఇదే సంబంధాలా? మిత్రపక్షం ఇదే సంబంధాలా? మరి ఆ సంబంధాల నేపథ్యంలో అలా చేయాలని అనుకుంటున్నారా? మరి ఆయన కామెంట్ యొక్క ఉద్దేశం అదే. అంటే రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలి, కేసీఆర్ గారు రావాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మనసులో ఉన్న మాటని పేరు నాని గారు ఆవేశంలో బయటికి చెప్పాడు. ఆయన వస్తాడో లేదో తెలియదు. అక్కడ మరి ఎలక్షన్స్ ఇంక 2 సంవత్సరాలు ఉంది, ఇంకా అప్పుడే ఈయన డిసైడ్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తే రాజకీయమైనటువంటి పరమైన అంశాలు.